అన్ని కంపెనీలు వస్తాయి. దానికి ఢిల్లీలో ఒకసారి బిల్ గేట్స్ వస్తే నేను ఇంటర్వ్యూ అడిగాను. ఆయన రిఫ్యూజ్ చేశాడు. నేను పాలిటీషియన్స్ కలవడం లేదు, రాజకీయ నాయకులతో పని లేదంటే, నేను మాట్లాడాలంటే ఆయన ఒక మాట అన్నారు. అంబాసిడర్ ఒక నిమిషం ఇంటర్వ్యూ అరేంజ్ చేసి కాక్టైల్కి రమ్మంటే నేను కాక్టైల్ రాను, నేను కాక్టైల్ వస్తే నేను కూడా తాగానని చెప్పి ప్రచారం వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి రాజకీయంగా, వద్దని చెప్పి నేను రానన్నప్పుడు ఆయన పక్క రూమ్ లో పోయేటప్పుడు ఒక 2 minutes వచ్చి కలుస్తారని చెప్పి ఒక సీఎం కాబట్టి నాకు మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో విజన్ ఆన్ ఐటీ, ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి, నేను బిల్ గేట్స్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ తయారు చేసుకుని వెళ్ళాను. నేను అతను కూడా చాలా షూడ్ ఫెలో కాబట్టి నా ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ చూడంగానే ఇంకా చాలా వరకు మనుషులకు అందరికీ వీక్నెస్లు ఉంటాయి. అది చూడంగానే నా ట్రాప్ లో పడ్డాడు. 15 నిమిషాలు అన్నవాడు 45 నిమిషాలు కూర్చున్నాను నాతో. నేను ఇచ్చిన ప్రెజెంటేషన్ మొత్తం అతను చూసిన తర్వాత శభాష్ చాలా బాగుంది, ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ, మనం ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. ఇండియాలో బ్రహ్మాండమైన టాలెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఆలోచన ఉంది, అవసరమైతే ఇండియాకు వచ్చినప్పుడు నీతో మాట్లాడతానంటే అంతటితో వదిలిపెట్టలా. పట్టుదలగా సియాటిల్కి వెళ్ళా, హెడ్ క్వార్టర్కి. ఇద్దరం కలిసి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చేశాం. ఒక పక్క ఇండియా ఫ్లాగ్, ఇంకో పక్కన అమెరికన్ ఫ్లాగ్ పెట్టుకొని మేమిద్దరం ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చేశాం. ఇప్పటికి కూడా నా జ్ఞాపకం ఉంది. అది అయిన తర్వాత దావోస్ లో ఒక 5-6 సార్లు కలిశాం. కలిసిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి మైక్రోసాఫ్ట్ సియాటిల్ తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ కు వచ్చేది. అది ఆ రోజు చేసిన ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ ఎత్తుక్కుంటూ నేను ప్రమోట్ చేశాను, అన్ని హైదరాబాద్కు వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో 14 రోజులు తిరిగా నేను సీఎంగా. న్యూయార్క్ టౌన్ లో ఫైల్స్ మోసుకొని ఆఫీస్కి వెళ్లి ఎందుకు మీరు హైదరాబాద్కు రావాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలి, అక్కడ ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మార్కెటింగ్ చేశాం. నేను వచ్చే వరకు ఇండియాలో భారతదేశంలో ప్రధానమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని విదేశాలకు పోయి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా శక్తి ఈ విధంగా చెప్పిన దాఖలాలు లేవు. దానికి నాంది పలికింది నాతోనే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి అన్ని కంపెనీలు వచ్చాయి. ఈ రోజు హైదరాబాద్ ఐటీ